హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. సో అటు బాలీవుడ్ రంగంలో మనకి చావా అండ్ యానిమల్ లాంటి మంచి మూవీస్ అందించిన రష్మిక మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అండ్ ఆమె నటించిన కాక్టైల్ 2 మూవీ అయితే మన ముందరికి రాబోతుంది. ఇందులో మనకి షాహిద్ కపూర్ అండ్ కృతి సనన్తో పాటు మనకి రష్మిక మందన కూడా కనబడబోతుంది. అండ్ ఇప్పటి వరకు మనం చూసిన రష్మిక ఒకలాగా అయితే ఇప్పుడు కాక్టైల్ 2లో కనిపిస్తున్న రష్మిక ఇంకొక లెవెల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. అండ్ దీనికంటే ముందు 2012లో ది ఫస్ట్ పార్ట్ రావడం జరిగింది. అండ్ అది గ్రాండ్ సక్సెస్ అయ్యింది, మంచి హిట్ వచ్చింది. అండ్ అదేవిధంగా ఇప్పుడు దాని సీక్వెల్ తీయబోతున్నారు. ఈ మంత్ జూన్ 19న మనకి రిలీజ్ అయితే ఉండబోతుంది. సో ప్రమోషన్స్ ఈవెంట్స్లో రష్మిక ఇలా మాట్లాడడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ వాక్యాలు లైక్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఆమె మాట్లాడిన మాటల త్రూ మూవీలో ఆమె క్యారెక్టర్ గురించి, లేకపోతే ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది. ఈ కాక్టైల్ 2లో దియా అనే క్యారెక్టర్లో ఆమె యాక్ట్ చేస్తున్నారు, విచ్ ఇస్ అల్ట్రా మోడ్రన్ క్యారెక్టర్ యాక్చువల్లీ. మనం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే కొంచెం ఇన్నోసెంట్గా అండ్ కొంచెం సాంప్రదాయమైన అలాంటి క్యారెక్టర్స్లో చూసిన రష్మిక మందనాని అండ్ ఇప్పుడు అల్ట్రా మోడ్రన్ క్యారెక్టర్లో చూడబోతున్నాం కాబట్టి సో స్టార్టింగ్లో కూడా తనకి కాక్టైల్ 2 ఈ స్టోరీ ఏదైతే తన దగ్గరకు వచ్చిందో అప్పుడు వచ్చినప్పుడు కూడా ఈ స్టోరీ ఈ క్యారెక్టర్ చేయాలా వద్దా అని ఒక డైలమాలో ఉండేదంట. సో దాని తర్వాత తను బాగా ఆలోచించి జనాలకు కూడా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొత్త కంటెంట్ని కోరుకుంటారు కదా అని చెప్పేసి సో ఈ తరహా పాత్రలను ఎంచుకోవడం స్టార్ట్ చేశాను అని చెప్పేసి ఇలా ఈ కాక్టైల్ 2 పిక్ చేసుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో ఇలా రిలీజ్కి ముందే మనకు ప్రమోషన్స్లో ఇలా మాట్లాడడం ద్వారా జనాలు కూడా లైక్ మేబీ నిజంగానే ఈసారి కొత్తగా క్యారెక్టర్ ఉండబోతుందేమో అని చెప్పేసి చాలా ఎక్సైట్ అవుతున్నారు. అండ్ అదే విధంగా కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం, ఈ మూవీ అయితే జూన్ 19న రిలీజ్ అవుతుంది. అండ్ అప్పుడు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఆ రోజు మాట్లాడుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.